ఆహా మహాత్మా శరణ్య అవిమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా శరణ్య అవిమోచక. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, అలాగే కూడి వచ్చిన సంఘం అంతటికి నా వందనాలు. దేవాది దేవునికి నా వందనాలు. మనమందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలంటే ప్రస్తుతం అంతా కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ప్రపంచం అంతా కూడా. ఎప్పుడు అంతమైపోద్దా అని, ఎండ్ ఆఫ్ టైమ్స్ లాగా ఉన్నది. కానీ ఈ టైంలో కూడా మనం మిగిలిన వాళ్ళకి లేని ఆధిక్యత, చాలామంది ఆదివారం గుడ్ ఫ్రైడే రోజు దేవుని సన్నిధిలోనికి రాలేక చాలా బాధపడి కన్నీళ్లు విడిచి రోడ్ల మీద నిలబడి ప్రార్థన చేస్తున్నారు చర్చి బయట. కానీ మనకైతే దేవుడు ఈ గొప్ప అవకాశం ఇచ్చారు. ఆయనకి మరొకసారి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఓకే, సో నేనైతే లేట్గా వచ్చాను డ్యూటీ నుంచి రావడం వలన క్షమించండి. అయితే నాకంటే ముందు 6 మాటలు మన సహోదరులందరూ కూడా బాగా చెప్పారు అని అనుకుంటున్నాను. సో 7వ మాట గురించి మనం ధ్యానం చేద్దాం. 7వ మాట ఏంటంటే లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. సో ఈ 7వ మాట ఏంటంటే మిగిలిన ఆయన జన్మ జీవితం యొక్క సారాంశము, లేదంటే ఒక సమ్మరీ, ఫైనల్ స్టేట్మెంట్ లాగమాట. సో ఈ వచనము, ఈ మాట ఏంటంటే తండ్రితో పలికిన 3వ మాట, శిలువలో పలికిన 7వ మాట, తండ్రితో పలికిన 3వ మాట. మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించండి. ఫస్ట్ది ఏంటంటే ఆయన కనికరంతో వాళ్ళందరూ అంత టార్చర్ పెట్టిన, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, పిడిగుద్దులు గుద్దడం, అవమానము ఇవన్నీ జరిగినా సరే వాళ్ళని క్షమించే తండ్రితో రికమెండ్ చేస్తున్నారు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో నిజంగా వీళ్ళకి తెలియక చేస్తున్నారు కాబట్టి క్షమించు అని. ఆ ఇంటిమసీ, తండ్రి కుమారుల మధ్య ఉన్న ఇంటిమసీ కనిపిస్తుంది. 2వ మాట తండ్రితో పలికింది ఏంటి? నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎందుకు చేయి విడిచిదివి. అక్కడ మనకి ఫాదర్ అండ్ సన్ రిలేషన్ కనిపించట్లేదు, ఒక ప్రభువు దాసుడు రిలేషన్ కనిపిస్తుంది. నా దేవా, నన్ను ఎందుకు వదిలేసావు? ఎందుకు వదిలేశారు? అసలు దాసునిలాగా ఎందుకు మారారు యేసయ్య? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-8 ఉంటుంది. ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నారు. సో ఎవరు చేశారు? ఆయన దాసుని ఎవరు చేశారు? ఆయన హీ చోజ్ ద డెసిషన్, హీ మేడ్ ద డెసిషన్. నేనే దాసునిగా రావాలి. పరలోకంలో ఒక సంభాషణ జరిగిందంట. ఏంటి? ఇలాగా మనుషులందరూ, మనము ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రం ఉన్నది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపం చేయటము, ఆ పాప పరిహారార్థ నిమిత్తం ఒక కోడినో లేకపోతే పొట్టేలనో ఆవు దూడనో ఏదో ఒకటి తెచ్చి బలర్పించేసి పాపం పోయిందని. అంటే వాళ్ళకి పాప భీతి లేకుండా పోయింది. అండ్ దాని వలన పాప రక్షణ కూడా వాళ్ళకి దొరకట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ అ కవరింగ్ ఫర్ ద సిన్స్. అయితే ఆ మీటింగ్లో ఇలా కాదు, సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. రక్త ప్రోక్షణం అయితే కావాలి, కానీ ఇలా కోల్డ్ మేకల్ని చంపడం వలన వచ్చిన ఒలికించిన రక్తం వలన రక్షణ రాదు. మనలో ఒకరు మనుషులందరి నిమిత్తం కూడా చనిపోవాలి, రక్తం ఒలికించాలి, అప్పుడే మనుషులకి రక్షణ వస్తుంది. అయితే అది ఆ డిస్కషన్లో ఎవరు ఫైనలైజ్ అయ్యారంటే యేసయ్య, నేనే వెళ్తాను, త్రిత్వములో ఒకరు, ఓకే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఓకే, దేవుడు. సో ఆ త్రిత్వంలో ఉన్న యేసయ్య, నేను వెళ్తాను, నా బిడ్డల కోసము నేనే మరణిస్తాను అని ఆయనే చూస్ చేసుకున్నారు. నేను దాసునిగా వెళ్తాను, ఓకే. సో అలా అది ఆ 2వ తండ్రితో పలికిన మాటలో మనకి అది కనిపిస్తుంది. ఇప్పుడు 3వ మాట ఏంటంటే, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను. సో ఇందులో 3 అంశాలను మనం చూద్దాము. ఫస్ట్ ఇది ఏంటంటే, ఆయన
ఇక్కడ ఏం చేస్తున్నారు? అప్పగిస్తున్నాను అంటే అప్పగింతలు, హ్యాండింగ్ ఓవర్ జరుగుతుంది. ఏం హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? అసలు ఆయన ఎందుకు వచ్చారు? ఒక టాస్క్తో వచ్చారు. ఆయన ఒక టాస్క్ తీసుకొని వచ్చారు భూలోకానికి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం చదువుతాము. 61వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి, 3 వచనాలు. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దిక్కించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలు. ఓకే, సో ఈ 3 వచనాల్లో ఒక 3 భాగాలుగా చేస్తే ఇందులో ఒకటి ఏంటంటే కంఫర్ట్ జోన్ కనిపిస్తుంది. ఏంటి అది? నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, అండ్ సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. సో ఇవేంటంటే ఇహలోక సంబంధంగా ఆలోచిస్తే మనకున్న దుఃఖము, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఇవన్నిట్లో కూడా ఒక కంఫర్ట్ జోన్గా ఆయన వచ్చారు మనకి కంఫర్ట్ ఇవ్వడానికి. అంటే మన దుఃఖంలో ఉన్నప్పుడు ఆయనకి ప్రార్థిస్తే ఆ దుఃఖము తొలగిపోయేలాగా, లేదంటే ఆ దుఃఖాన్ని మనము అధిగమించేలాగా, దాన్ని తట్టుకునే శక్తి. పౌలు గారు పత్రికలో రాస్తారు కదా, ఏంటి మనుషులందరికీ వచ్చే కష్టాలే వస్తాయి మనకి. ఒకవేళ క్రీస్తు వలన మనకి ఎక్స్ట్రా కష్టం ఏమన్నా వస్తే మనం నిజంగా ధన్యులము. యేసయ్య కూడా అదే అంటారు, మీరు మీ మనుషుల వలన మనుషులకి యూజువల్లీ వచ్చే కష్టాలే మీకు వస్తాయి, అంతకంటే ఎక్కువేం రావు. ఓకే, సో అలాంటి కష్టాలని కూడా మన లైఫ్లో, మనకి కూడా ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరితో పాటుగా మనకి కూడా ఉంటాయి. కానీ వాటిని అధిగమించే శక్తి వేసే మనకి ఇస్తారు. అంటే ఆయన మనకి ఒక కంఫర్ట్ జోన్ లాగా, మన శారీరక రుగ్మతలు ఏమన్నా, అనారోగ్యాలు ఏమన్నా వచ్చినప్పుడు మనం ప్రార్థిస్తే ఆయన మనకి స్వస్థత ఇస్తారు. సో ఇలాంటి అంటే బాడీలీ థింగ్స్లో ఆయన మనకి కంఫర్ట్ జోన్. అండ్ మన మనసులో కూడా తట్టుకోలేని బాధ, ఏడుపు, దుఃఖం వచ్చినప్పుడు ఆయన మనం ప్రార్థించి మోకాళ్ళు వేసి ప్రార్థిస్తే ఆయన మనకి ఆ యొక్క ఒక చెప్పలేని శాంతి, నెమ్మది వస్తుంది మన మనసులో. ఓకే, సో ఫస్ట్ పార్ట్ అది. సో రెండోది ఏంటంటే దీనులకు సువర్తమానం ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును ప్రకటించుటకు ఆయన వచ్చారు. అంటే అదేంటి? రక్షణ వస్త్రము, దీనులకు సువార్తం. ఆయన గాస్పల్ చెప్పడానికి ఏంటి? పరలోక రాజ్యం సమీపిస్తుంది, మీరు అందరూ రక్షణ పొందాలి, ఈ లైక్ చెడు నడత ఇవన్నీ కూడా వదిలేసి దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవునికి మీరు ఫస్ట్ ప్రథమ పీఠం ఆయన దేవునికి వెయ్యాలి అని చెప్పి ఆయన బోధించడానికి వచ్చారు. అంటే ఫస్ట్ది కంఫర్ట్ జోన్, రెండవది సాల్వేషన్, మూడవది ఏంటంటే ఈ 2 బాగానే ఉన్నాయి. ఏంటి? మంచి విషయాలు. మనకి మన ఆపదలో ఉన్నప్పుడు దేవుడు కాపాడడానికి వచ్చాడు, బాగుంది, ఈ దేవుడు చాలా మంచోడు. రెండవది మనం పాపంలో నశించిపోతే పాప క్షమాపణ లేకుండా కాదు, కానీ పాప క్షమాపణ ఇచ్చే దేవుడు వచ్చాడు, మంచిది. అంతేనా? అంతేకాదు, మూడవది ఏంటి? 2వ వచనంలో మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు. సో ఆ డే గురించి మనం ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి. యేసయ్య సిలువలో మరణించారు, రక్షణ ఇచ్చేసారు, మనం అందరం రక్షణ పొందుకున్నాం. కానీ ఇప్పుడు మూడవది ఏంటి? యెహోవా ప్రతిదండన చేసే దినం వస్తుంది, దాని గురించి మనం సిద్ధపడాలి. మనం చేసే ప్రతి పనికి కూడా జడ్జిమెంట్, పనిష్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ 3 విషయాలు చేయటానికి ఒక టాస్క్ తీసుకొని వచ్చారు. అది యేసయ్యే ఎలా తెలుసు మనకి? ఎవరు చెప్పారు? ఇప్పుడు ఈ మూడు అంశాలు చెప్పాము. ఒక కంఫర్ట్ జోన్గా, ఒక సాల్వేషన్గా, ఒక అనౌన్స్మెంట్, ముందు జరగబోయేది చెప్పే ఒక వ్యక్తిగా ఒకరు వస్తారు. ఆయన పేరు మెస్సియా. ఓకే, మెస్సియా గురించి అని చెప్పి ఇప్పటికీ కూడా చాలామంది ఎదురు చూస్తారు, ఒక మెస్సియా వస్తాడని. ఆ మెస్సియా యేసయ్య అని ఎలా తెలుస్తుంది మనకి? ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పారు. లూకాసు సువార్త 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయం 21వ వచనంలో. దానికి ముందు యేసయ్య ఏం చేస్తారంటే ఆ యొక్క మందిరంలో నిలబడి యెషయా గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 61వ అధ్యాయం 3 వచనాలు, అవన్నీ చదివి వినిపిస్తారు. వినిపించేసి ఆ రోల్ క్లోజ్ చేసేసి ఆయనకి ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే జనాలు అందరూ చూస్తున్నారు, అసలు ఈ వాక్యం ఎందుకు చదివారు, ఇది మెస్సీ గురించి కదా, ఇప్పుడు ఎందుకు చదివారు అన్నట్టు చూస్తుంటే యేసయ్య ఒక డిక్లరేషన్ ఇస్తారు. ఈరోజు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది. అంటే వీటన్నిటి గురించి పంపబడింది నేనే
అని ఆయనే స్వయంగా మనకి డిక్లేర్ చేశారు. ఇందులో మనం యేసయ్య దేవుడు కాదు, యేసయ్య దేవుని కుమారుడు, దేవుని మెసెంజర్ అనుకోవడానికి లేదు. సో యేసయ్య మనకి రక్షణ ఇవ్వడానికి, మనకి కంఫర్ట్ జోన్గా వచ్చింది. అండ్ మనకి ముందు జరగబోయే వాటి గురించి హెచ్చరించడానికి వచ్చింది కూడా మనకి యేసయ్యే. సో దీన్ని మరి మనం యాక్చువల్లీ ఎంత టైం అండి? 10 minutes. ఓకే. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలి అంటే పాయింట్ వైజ్ మనం చెప్పుకుంటే, ఫస్ట్ది దేవుడు యేసయ్య మన యొక్క పాపాలని క్షమించడానికి వచ్చారు. టు సేవ్ సిన్నర్స్ అండ్ టు క్లీన్ అవర్ సిన్. అంటే మన పాపముల నుంచి మనల్ని విముక్తి చేయడానికి. పాపుల్ని ద్వేషించలేదాన్ని, పాపాన్ని ద్వేషించారు కానీ పాపుల్ని ప్రేమించారు. సో ఫస్ట్ ఏంటంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? నశించిన దాన్ని వెతికి రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చారు. సో అండ్ ఇంకొకటి యోహాను 1వ అధ్యాయం 29వ వచనంలో కూడా బాప్తిస్మిచ్చి యోహాన్ గారు ఆయన చూసి ఏమన్నారు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. సో ఆయన సిన్స్ని మోసుకెళ్ళడానికి వచ్చారు. అప్పటికి ఇంకా ఆయన యాక్టివ్ సర్వీస్ స్టార్ట్ చేయలేదు, కానీ ఆల్రెడీ యోహాను ఆయన్ని గుర్తించాడు. ఏంటి? ఈయన లోక పాపాలని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. సో 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా చూద్దాము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఓకే. సో ఈ వచనంలో అయితే ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనేను. సో ఈ వచనాల్లో చూస్తే ఆయన మన పాపములన్నిటిని కూడా తీసుకెళ్ళడానికి వచ్చారు. రెండవది టు డెస్ట్రాయ్ ద పవర్ ఆఫ్ సిన్ అండ్ ఈవిల్. అంటే అపవాది యొక్క క్రియలన్నింటినీ లయపరచడానికి. అది 1 యోహాను 3:8 ఉంది, చదవక్కర్లేదు, పర్వాలేదు. సో మూడోది ఏంటంటే మనకి నిత్య జీవం అనుగ్రహించడానికి ఇచ్చారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన పాపంను క్షమించడం మాత్రమే కాదు, ఫ్యూచర్ ఏంటి, ఒకవేళ చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి, అప్పుడు గొర్రెలకి నిత్య జీవం, మీ అందరికీ నిత్య జీవం ఇవ్వడానికి నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, అక్కడ పరలోక రాజ్యం నుంచి వచ్చాను, మీ అందరికీ కూడా స్థలము అక్కడ సిద్ధపరచడానికి నేను మళ్ళీ వెళ్తున్నాను ఆయన చెప్పారు. సో మనకు అందరికీ కూడా అక్కడ ఆయన స్థలం సిద్ధపరిచారు, అక్కడ మనకి నిత్య జీవం ఉంటుంది. అది ప్రామిస్ చేయడానికి యేసయ్య వచ్చారు. అండ్ నాలుగవది ఏంటంటే మనకి తండ్రిని రివీల్ చేయడానికి, తండ్రిని బయలుపరచడానికి అండ్ తండ్రితో మనల్ని సమాధానపరచడానికి వచ్చారు. అప్పుడు వరకు ఎవడునూ ఎప్పుడైనాను తండ్రిని చూడలేదు, దేవుణ్ణి చూడలేదు. చూస్తే ఆ మహిమను తట్టుకోలేక మనుషులు చనిపోతారని చెప్పి దేవుడు ఎవరికీ కనబడలేదు, అంత సమీపింపురాని తేజస్సులో ఆయన ఉన్నారు. అయితే తండ్రిని మనకి బయలుపరచడానికి యేసయ్య వచ్చారు. శిష్యునితో ఫిలిప్ అనే శిష్యునితో అంటారు, ఫిలిప్ అడుగుతాడు అన్నమాట, నాకు తండ్రిని చూడాలని ఉంది, నువ్వు ఎప్పుడు తండ్రి తండ్రి అంటావు కదా, నేను కూడా చూస్తాను అనేసి అంటే యేసయ్య అంటారు, ఏంటి ఫిలిప్, నేను ఇంతకాలం నీతో ఉన్నాను, నీకు ఇంకా తండ్రిని అడుగుతున్నావా, నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్టే, నేను వేరు తండ్రి వేరు కాదు. అంటే వాళ్ళకి ఇంకా ఆ త్రిత్వం కాన్సెప్ట్ అర్థం కాలేదు. సో మనకు అర్థమైంది కదా, మనకి పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్య తండ్రి అయిన దేవుడు, ఈ ముగ్గురు గురించి మనకు తెలుసు. సో ఆయన తండ్రితో మనల్ని తండ్రిని బయలుపరిచారు. ఎలాగా ఆయన వచ్చారు కాబట్టి ఆయన చూస్తే మనం ఆయన తెలుసుకుంటే, ఆయన ఆరాధిస్తే తండ్రిని ఆరాధించినట్టే. అండ్ తండ్రితో సమాధానపరచడం ఎలా, అప్పుడు వరకు ఎలా ఉండేది, పాత నిబంధన కాలంలో తండ్రితో యెహోవా దేవునితో ఎవరు మాట్లాడేవారు, సామాన్యులు మాట్లాడేవారు కాదు, యాజకులు, ప్రధాన యాజకుడు. అయితే యేసయ్యే ప్రధాన యాజకుడిగా వచ్చి ఆ దేవాలయపు తెరను నడిమికి చినిగిపోయింది ఆయన మరణంతో. సో దట్ వీఆర్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఫాదర్ గాడ్, ఫాదర్, జీసస్ అండ్ హోలీ స్పిరిట్. ఈ ట్రినిటీతో మనకి డైరెక్ట్ కాంటాక్ట్, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కూడా మనం కలిగి ఉండొచ్చు. యేసుని కూడా మనం తెలుసు, మనకి తెలుసు యేసయ్య. సో ఇంత సాన్నిహిత్యాన్ని యేసయ్య ఇవ్వడానికి మనకి వచ్చారు. సో బేసికలీ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ చెప్పండి. ఫస్ట్ది ఏంటి, మన పాపాలని క్షమించడానికి ఓకే ఆయన వచ్చారు. రెండవది ఎస్, ఆయన శరీరంలో పాపాలను మోయటం వల్లనే మనకి పాపక్షమాపణ. అండ్ అపవాది యొక్క క్రియలను అన్నింటినీ కూడా లయపరచడానికి వచ్చారు. అండ్
తండ్రిని బయలుపరిచి తండ్రితో మనల్ని సమాధానపరచడానికి. ఇది ఆయనకి ఇచ్చిన టాస్క్. సో ఆ టాస్క్ని అకంప్లిష్ చేసేస్తాను. తండ్రి, నువ్వు నాకు ఈ పని ఇచ్చావు, ఈ పని గురించే నేను వచ్చాను. సో ఇది అకంప్లిష్మెంట్ ఎలా అయింది, చేసేసాను అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? చనిపోవాలి. ఎవరు చంపేస్తున్నారు? చుట్టూనున్న వారు చంపట్లేదు, ఆయనే తన ప్రాణాన్ని పెడుతున్నారు. హీ laid down his life. ఆయన చాలాసార్లు చెప్పారు. ఆయన ముందు నుంచి కూడా, అంటే తన పరిచర్య ప్రారంభమైనప్పటి నుంచి చాలాసార్లు చెప్పారు. కొన్ని వాక్యాలు చదువుతాము. మత్తయి సువార్త నేనే చదువుతానండి. మత్తయి సువార్త 20:28, మార్కు సువార్త 10:45 ఉంటుంది. ఆయన విమోచన క్రయధనముగా వచ్చారు, తన ప్రాణమునిచ్చుటకు వచ్చునని చెప్పాను. రెండవది యోహాను సువార్త 10:11. అదొకసారి చదవండి. యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను. తర్వాత ఇంకొక మాట అంటారు, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టినవాడు అందరికి ఎక్కువ ప్రేమ గలవాడు. అతనికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడును లేడు. అంటే మనందరి కోసము ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఆయన స్వయంగా చెప్పిన ఈ మాటలు ముందు నుంచి, అంటే ఇప్పుడు ఈ అన్న, కైప, పిలాతు వీళ్ళతో జరిగే ఈ సంభాషణలు అండ్ వాళ్ళు చేసే ఈ ఇస్కరియోతు యూద 30 నాణాలకి అమ్మేయడం, ఇవేమి జరగక ముందే యేసయ్య చెప్తూనే వచ్చారు. ఏంటి, నేను ప్రాణం పెట్టడానికి, నేను చనిపోవడానికే వచ్చాను. అందరూ కూడా వాక్యం వింటున్నారు, ఆయన చెప్పే ఉపమానాలు వింటున్నారు, చాలా ముగ్ధులైపోయి వింటున్నారు. అబ్బా, ఎంత జ్ఞానంగా బోధిస్తున్నాడు, ఎంత మంచిగా చెప్తున్నారని. కానీ ఆయన నేను చనిపోవడానికే వచ్చానని మళ్ళీ లాస్ట్లో ప్రతి మెసేజ్ ఎండింగ్లో ఆయన చెప్తున్నారు. సో అండ్ ఎవరునూ నా ప్రాణం తీసుకోలేరు, నా ప్రాణాన్ని పెడుతున్నాను. నా ప్రాణాన్ని ఇవ్వడానికి, తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది ఆయన. సో ఈ మాటలు చెప్పేసి ఈ మాట అయిన తర్వాత నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాక ఆయన ప్రాణంని విడిచిపెట్టారు. విల్లింగ్గా ఆయన విడిచిపెట్టారు. ఓకే. సో అండ్ మళ్ళీ ప్రాణం తీసుకునే అధికారం ఉంది అన్నారు. తీసుకున్నారు, ఆయన తీసుకున్నారు. దట్ ఈస్ రిజరక్షన్ డే. ఓకే. ఈస్టర్ రోజున ఆయన మనం, అంటే మధ్యలో జరిగింది చాలా ఉంది, కానీ ఆయనకి ప్రాణం పెట్టే అధికారము, ప్రాణం తీసుకునే మళ్ళీ తిరిగి ఆయన తీసుకునే అధికారం కూడా ఉంది. సో 2 విషయాలు మాట్లాడాం. ఒకటి ఏంటంటే హ్యాండ్ ఓవర్, అప్పగింతల గురించి, తండ్రికి అప్పగించడము. రెండవది చనిపోవడం, తన ప్రాణాన్ని పెట్టడం. మూడవది ఏంటంటే ఇందులో బిగ్గరగా యేసయ్య బిగ్గరగా చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? చుట్టూనున్న వాళ్ళతో. ఇప్పుడు నేను మీ అందరితో మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం ఒక రేంజ్, ఒక పిచ్లో, ఒక వాయిస్లో మాట్లాడుతున్నా. అదే నేను ఫోన్లో మాట్లాడాలంటే ఎవరికి వినిపించకుండా అవతల వ్యక్తికే వినిపించేలా మాట్లాడతాను. తండ్రి అయిన దేవుడితో మాట్లాడినప్పుడు అంత గట్టిగా కేకవేయాల్సిన అవసరం ఏముంది? గట్టిగా చెప్పాలి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం ఏముంది? తనలో తాను చెప్పుకోవచ్చు కదా, తండ్రి నువ్వు అప్పగించిందంతా నేను చేసేసాను, సో ఇప్పుడు నా ఆత్మను తీసేసుకో, మన ఇద్దరం మళ్ళీ నేను మళ్ళీ త్రిత్వంలో పార్ట్ అయిపోవాలి అని తనలో తాను నెమ్మదిగా చెప్పుకోలేదు. ఎందుకంటే చుట్టూనున్న వాళ్ళందరికీ తెలియాలి. అది యేసయ్య ఇచ్చిన మరణ వాంగ్మూలం లాగా. ఇప్పుడు జడ్జిలందరూ మరణ వాంగ్మూలంకి స్పెషల్ పవర్ ఉంటుంది. అంటే అది ఒక మనిషి చనిపోయే ముందు ఏదైనా మాట చెప్తే, చనిపోయే ముందు అబద్ధం చెప్పడు అని, నిజమై చెప్తాడు అని. అయితే యేసయ్య అంత గట్టిగా ఎందుకు చెప్పారు? ఇప్పుడైనా సరే వీళ్ళందరూ కూడా తెలియక చేస్తున్నారు, ఇప్పుడైనా నేను చనిపోయే ముందు చెప్పే ఈ మాటను వీళ్ళందరూ కూడా తెలుసుకుంటారు, నా మాటలు నిజమని నమ్ముతారు, నేను తండ్రి వేరు కాదు, నేనే మెస్సయ్య అని చెప్పబడిన వారిని నేనే, వీరందరూ రక్షణ పొందుకోవాలి అని చెప్పి అందరూ తెలుసుకుంటారని చెప్పి ఆయన బిగ్గరగా కేకవేసి చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక రోల్ మోడల్గా ఆయన ఉన్నారు. అంటే మనకి అక్కడ చుట్టూనున్న వాళ్ళకి, లేదంటే తర్వాత ఆయన గురించి తెలుసుకున్న మనకి కూడా ఆయనలాగా ఉండాలని చెప్పి ఆయన ఒక రోల్ మోడల్గా దీన్ని గట్టిగా చెప్పారు. ఆ రోల్ మోడల్ని ఎవరైనా ఫాలో అయ్యారా? మనకి క్రొత్త నిబంధనలో ఎవరైనా ఫాలో అయ్యారా? స్టెఫన్ ఏం చేశారు? ఆయన్ని కూడా వార్త నిమిత్తము రాళ్ళుతో కొడుతుంటే ఆయన చెప్పారు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించండి, అండ్ నీ ఆత్మకి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. సో స్టెఫన్ అక్షరాల యేసయ్యను పాటించారు. అలాగే రెండవది
పౌలు గారు ఎలాగా పాటించారు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోనండి. అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. మనము క్రీస్తుని పోలి నడుచుకుంటే మనము చెప్పకపోయినా మన డీడ్స్ వలన కూడా ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు క్రిస్టియన్, ఎందుకంటే దే ఆర్ రియలీ క్రైస్ట్ లైక్. సో అటువంటి రోల్ మోడల్గా యేసయ్య మనకు ఉండడానికి చెప్పారు. అండ్ పౌలు భక్తుడు చెప్తున్నారు, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇవన్నీ అండ్ యేసయ్య ఎలా అయితే అంత గొప్ప ఔన్నత్యాన్ని, దేవునితో ఉండటం అనే మహా ఔన్నత్యాన్ని వదిలేసి మన కోసం వచ్చారు, అలా పౌలు గారు కూడా ఏం చేస్తారు, తనకున్న సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నారంట. ఆయన మామూలు సాదాసీదా వ్యక్తి కాదు. అప్పటి టైమ్స్లో చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండ్ పెద్ద టీచర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఆయన అండ్ చాలా రిచ్ మ్యాన్ కూడా. అయితే తనకున్న సమస్తాన్ని కూడా ఆయన పెంటగా ఎంచుకొని సిలువ వార్తను ప్రకటించడానికి ఆయన పూనుకొని దానికోసమే మరణించారు. అటువంటి ఇప్పుడు మనకి పౌలు కూడా ఒక రోల్ మోడల్. అలాగే యేసయ్యని మనము ఫాలో అవుతూ ఆయన మనకి చూపించిన దారిలో వెళ్తూ మన అందరూ ఒక గొప్ప భక్తుడు ఏమన్నారంటే ఆగస్టిన్, వీఆర్ ఆల్ రెస్ట్లెస్ అంటిల్ వీ రెస్ట్ ఇన్ హిస్ ప్లేస్. ఓకే, అంటే మనకి ఇహలోకంలో ఎంత ఏం చేసినా సరే మనకి శాంతి అన్నది, నెమ్మది అన్నది దొరకదు. మనకి ఆయనలోనే, ఆయన సన్నిధిలోనే మనకి నిజమైన శాంతి, నెమ్మది, రక్షణ దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకుందాము. అండ్ మనం అంటే నామకార్థ క్రైస్తవంగా కాకుండా ఆయన యొక్క మాటల్ని మన హృదయంలో, మన జీవితంలో అనుదినము జ్ఞాపకం చేసుకొనచ్చు అండ్ ఆ రక్షణని కాపాడుకొనచ్చు. మనం ఆల్రెడీ రక్షణ పొందాము. మేబీ కొంతమంది రక్షణ పొంది ఉండకపోవచ్చు. వారు ఇప్పుడే ఎందుకంటే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనకి తప్పించుకోలేము. ఎలా తప్పించుకోగలము? ఓకే, మనం తప్పించుకోలేము. సో మనం పొందిన రక్షణ మనం గట్టిగా కాపాడుకుందాము. రక్షణ పొందుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నమ్మి బాప్తిస్మం పొందితే వాళ్ళు రక్షణ పొందగలరు. దేవుడు అనుగ్రహించి నిత్య జీవం పొందుకోగలరు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసేపు కూర్చున్నారు, ఒక్కసారి లేచి నిలబడదాం. నలిగే సత్యము శాంతి రూపము కరుణ మాలిన నరుల మధ్యన తొలగిపోని శ్రమను తాళి దయను చూపిన ప్రభుని సిలువే పరలోక ద్వారము, సిలువలోని పలుకులే అమృతధారలు సిలువే. దయచేసి కూర్చుందాం. మనకి కమ్యూనియన్ ఉందండి. మరి నిన్నటి దినాన మాండీ థర్స్డే పాల్గొనలేదు కాబట్టి ఈవేళ కమ్యూనియన్ ఉంది. ప్రాముఖ్యంగా మరి 7